రామాయణం సుందరాకాండ పార్ట్ 3. సీతా దర్శనంతో సంతోషించిన హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణుని చూడాలి, లంకను పరిశీలించాలి అని నిర్ణయించుకున్నాడు. అలా చేస్తే రావణుణ్ణి హెచ్చరించినట్లు ఉంటుంది, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకున్నట్లు ఉంటుంది అని అనుకున్నాడు. అంతేకాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలైనంత నష్టం కలిగించవచ్చని నిర్ణయించుకొని హనుమంతుడు వెంటనే మహాకాయుడై అడ్డు వచ్చిన రాక్షసులను, అశోకవనంలోని చెట్లని ధ్వంసం చేసి తోకని ఆసనంగా చేసి ఎక్కి కూర్చున్నాడు. ఆ కోతిని బంధించమని రావణుడు 80,000 మంది రాక్షసులను పంపించాడు. హనుమంతుడు సీతారామ లక్ష్మణులకు జయము, సుగ్రీవ మహారాజుకి జయము అంటూ ఒక పెద్ద స్తంభాన్ని పీకి రాక్షసులందరినీ చావగొట్టాడు. తర్వాత రావణుడు ఇంకా ఎంతో మంది రాక్షస వీరులను పంపగా కొందరిని తన అరచేత్తో, కొందరిని పీకిన చెట్లతో, ఇంకొందరిని తన వాడి గోళ్లతో హనుమంతుడు చంపగా రణభూమి అంతా రాక్షసుల వాహనాలు, వాళ్ళ కళేబరాలు, ఆయుధాలతో నిండిపోయింది. తర్వాత మహావీరుడైన అక్షకుమారుని కూడా హనుమంతుడు హతమార్చాడు. ఆ సంగతి తెలిసి రావణుడు కంగారు పడి చాలా జాగ్రత్తలు చెప్పి ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు హనుమంతుడికి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతుల్లో జరిగింది. ఒకరిని ఒకరు జయించడం సాధ్యం కాదు అని తెలుసుకున్న ఇంద్రజిత్తు కనీసం హనుమంతుణ్ణి బంధించాలనుకుని హనుమంతునిపై బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అది హనుమంతుణ్ణి బంధించింది. కానీ బ్రహ్మ హనుమంతునికి ఇచ్చిన వరం వల్ల అది అతన్ని బాధించకుండా వెంటనే తొలగిపోయింది. కానీ రావణునితో మాట్లాడదలిచి హనుమంతుడు మౌనంగా ఉండిపోయాడు. రాక్షస సేన హనుమంతుని బంధించి రావణుని సభకి తీసుకెళ్లారు. హనుమంతుడు రావణుని సభకి చేరగానే సభని, రావణుడు ధరించిన ఆభరణాలని, వస్త్రాలని అన్నిటినీ చూసి ఆశ్చర్యపోయాడు. మహా తేజశాలి అయిన వీరుడైన రావణుడు 10 తలలతో సింహాసనం అధిష్ఠించి ఉన్నాడు. సభలో హనుమంతుడు రావణునితో తన వివరాలన్నీ చెప్పి, రాముని పత్ని సీతను తెచ్చి పెద్ద తప్పు చేశావు, దీనివల్ల నీకు లంకకు చెడు కాలం దాపురించింది, నా మాట విని సీతను అప్పగించి రాముణ్ణి శరణు వేడుకో అని మంచి మాటలు చెప్పాడు. దాంతో ఒక వానరుడు నాకు హితులు చెప్తున్నాడు అంటూ రావణుడు కోపంగా హనుమంతుణ్ణి చంపమని ఆదేశాలిచ్చాడు. విభీషణుడు అడ్డుపడి, దూతను చంపడం రాజధర్మం కాదు, అది కాకుండా ఇతన్ని చంపితే అక్కడి నుండి వాళ్ళు రావడం జరగదు, నువ్వు వాళ్ళను చంపలేవు అని చెప్పగా రావణుడు కనీసం శిక్షించాలని తలచి హనుమంతుని తోకకు నిప్పంటించి లంకానగరం మొత్తం తిప్పమని ఆదేశించాడు. రాక్షస సేన హనుమంతుని తోకకి గుడ్డలు చుట్టి నిప్పంటించారు. కానీ సీత ప్రార్థన వల్ల అగ్నిదేవుడు హనుమంతుడికి ఏ బాధ కలిగించలేదు. లంకను అగ్నికి ఆహుతివ్వాలి అని అనుకొని హనుమంతుడు ఒక పరిగె తీసుకొని తన చుట్టూ ఉన్న రాక్షసులను బాది లంకానగరం మొత్తం తిరుగుతూ ఒక్క విభీషణుడి ఇల్లు తప్ప తక్కిన వాళ్ళందరి ఇళ్ళని బుగ్గి చేశాడు. తర్వాత సీతమ్మను మరోసారి దర్శించి తిరుగు ప్రయాణానికి త్రికోటగిరిపై అధిరోహించి సముద్రాన్ని లంఘించాడు. సాగర తీరం సమీపించగానే పెద్ద ఎత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుడి విజయ సూచన అని గ్రహించి ఆనందంతో గంతులు వేశారు. హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి అందరికీ ప్రణామం చేసి, కనుగొంటిని, సీతమ్మను కనుగొంటిని, ఆమె రాక్షసులకు బందీ అయి రాముని కొరకు ఎదురు చూస్తూ కృషించిపోయింది అని అన్నాడు. దాంతో వానరులందరూ హనుమంతునితో కలిసి ఆనందంతో చిందులు వేశారు. తర్వాత అందరూ కలిసి సంతోషంతో కిష్కింధకు బయలుదేరారు. దారిలో వాళ్ళు మధువనం అనే వనాన్ని చేరుకున్నారు. ఆ వనం సుగ్రీవునిది. దదిముఖుడనే వృద్ధ వానరుడి పరిరక్షణలో ఉంది. వానరులంతా సీత జాడ తెలిసిందనే ఆనందంతో అంగదుని అనుమతితో ఆ వనంలో చిందులేస్తూ ఫలాలను తింటూ తేనెను తాగుతూ మత్తెక్కి వనమంతా ధ్వంసం చేయసాగారు. అడ్డుపడిన దదిముఖుణ్ణి
వానరులంతా కలిసి చితక బాదారు. దదిముఖుడు వెంటనే సుగ్రీవుని దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. సీతాన్వేషణ సఫలం కాకపోతే వాళ్ళు ఇంత సాహసం చెయ్యరు. నువ్వు ఒక రకంగా శుభవార్త చెప్పావంటూ దదిముఖుణ్ణి అభినందించాడు సుగ్రీవుడు. దదిముఖుడు తిరిగి మధువనానికి వెళ్లి అంగదునితో సాదరంగా మాట్లాడి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అంగదుడి బృందమంతా రివ్వున ఆకాశానికి ఎగిరి సుగ్రీవుని దగ్గరికి బయలుదేరారు. అంగదాది బృందము హనుమంతుడు ఉత్సాహంతో సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న ప్రస్రవణగిరిపై దిగారు. సీతమ్మను చూశాను సీతమ్మను చూశాను అంటూ హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు ఎంతగానో ఆనందించారు. సీతమ్మకి మనస్సులో ఒకసారి దండం పెట్టుకొని సీతమ్మ ఇచ్చిన చూడామణిని రామునికిచ్చి జరిగిన వృత్తాంతమంతా రామలక్ష్మణ సుగ్రీవులకు వివరించాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలు విని శ్రీరాముడు ప్రసన్నుడై, హనుమంతుడు చేసిన ఘనకార్యాలు లోకంలోనే అత్యద్భుతమైనవి, ఊహకు అందనివి. హనుమంతునితో సమానుడైన తేజోబల సంపన్నుడు ఎవ్వరూ లేరు. నాకు ఇట్టి మహా ఉపకారం చేసిన హనుమంతునికి తగిన ప్రత్యుపకారం చేయలేని దీనుడనై ఉన్నాను. గాఢ ఆలింగనను మాత్రమే ఇవ్వగలను. ప్రస్తుతం నేనివ్వగలిగే సర్వస్వం ఇదే అని హనుమంతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు శ్రీరాముడు.